వాళ్ళు మామూలుగా చెబితే వినరంటూ బనకచెర్ల ప్రాజెక్టుపై జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. బనకచెర్ల ఆపడానికి లేఖలు రాస్తే సరిపోదు, చంద్రబాబు కోవట్లకు కాంట్రాక్టులు కరెంటు కట్ చేయండి అన్నారు. అప్పుడే ఆంధ్ర పాలకులు వింటారని చెప్పారు. తెలంగాణకు నీళ్లు విద్యుత్ అవసరం ఉన్న సమయంలో బనకచెర్ల లాంటి విభజనోత్తర ప్రాజెక్టులను కట్టడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో చంద్రబాబుకు కోవట్లు ఉన్నారని, బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలంటే కోవట్లకు నీటి కనెక్షన్లు కరెంటు కనెక్షన్లు కట్ చేయాలని సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ₹1 కూడా మంజూరు చేయకుండా ఆపాలని, అప్పుడు ప్రాజెక్టు ఆటోమేటిక్ గా నిలిచిపోతుందని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తం నల్ల కనెక్షన్ కట్ చేయండి, కరెంట్ కనెక్షన్ కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ₹1 లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆందోళన మనం మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బంకచెర్ల వారం రోజులు బంద్ అవుతుంది. ఆంధ్ర వాళ్ళు మామూలుగా చెబితే వినరంటూ బనకచెర్ల ప్రాజెక్టుపై జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ లో అందిస్తారు. వెంకటేష్. హిమబిందు ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. బాల్నగర్ మండలం మోతిగనపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న బనకచెర్లను ఆపడగడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి మంత్రులు లేఖలు రాస్తే సరిపోదని, చంద్రబాబు కోవట్టులు ఇక్కడ కాంట్రాక్టర్లు దానికి సంబంధించిన వారు తెలంగాణ రాష్ట్రంలో పనులు చేస్తున్నారని, ఆ కోవట్లకు సంబంధించిన ఇళ్లకు సంబంధించి కరెంటులు దానికి సంబంధించిన కాంట్రాక్టులు ఆపితేనే అక్కడ డైరెక్ట్ వాళ్ళు వెళ్లి ఆ బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర పాలకులు అప్పుడే మన వద్దకు వస్తారని కూడా ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణకు నీళ్లు విద్యుత్ అవసరం ఉన్న సమయంలో బనకచెర్ల లాంటి విభజనోత్తర ప్రాజెక్టును కట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అభ్యంతరం ఉందని, ఇప్పటికే మంత్రులు మా తెలంగాణకు సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రులతో పాటు ఇతర మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విన్నవిస్తున్న కూడా బనకచెర్ల ప్రాజెక్టు అక్కడ నిర్మిస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి నీటి సమస్య వస్తుంది, ఇబ్బందులు తలెత్తుతాయి అని చాలా పలుమార్లు దీనికి సంబంధించి ఆ సమావేశం కేబినెట్ సమావేశంలో కూడా ఈ ప్రస్తావన తెచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం లేకుండా అక్కడ ఆంధ్ర వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి తెలంగాణలో చంద్రబాబుకు సంబంధించిన కోవట్లు ఇక్కడ ఉన్నారని, వాళ్ళే మొత్తం కాంట్రాక్టులు కానీ ఇతర పనులు కానీ వాళ్ళే చేస్తున్నారని, వాళ్ళ కాంట్రాక్ట్ పనులు నిలిపివేస్తేనే వాళ్ళే డైరెక్ట్ కాంట్రాక్ట్ ఎక్కడైతే పనిచేస్తారో వాళ్ళే డైరెక్ట్ పోయి బనకచెర్లను ఆపేస్తారని ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బనకచెర్లతో పాటు గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం పై అనిరుద్ధ్ రెడ్డి కూడా ఘాటైన విమర్శలు చేశారు. తిరుపతికి సంబంధించిన సిఫార్సు లేఖలు తెలంగాణ ఎమ్మెల్యేలు పంపిస్తే అక్కడ సిఫార్సు లేఖలు పడవేస్తున్నారు, వారికి కనీస అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారు. దానిపైన కూడా గతంలో కూడా చంద్రబాబు 2 రాష్ట్రాలు 2 కళ్ళ లాంటివి అని చెప్పిన వాళ్ళు తిరుపతిలో కూడా తెలంగాణ సిఫార్సు లేఖలను కూడా పక్కన పడేయడం ఏంటని, లేదంటే గతంలో కూడా తెలంగాణలో తిరగాలంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ తెలంగాణలో అక్కడ ఎక్కడైతే తిరుపతిలో అవకాశం ఇవ్వకుంటే దర్శనానికి ఇక్కడ వాళ్ళు తిరిగే ప్రసక్తే లేదని కూడా ఘాటైన విమర్శలు చేసిన నేపథ్యంలో మరోసారి బనకచెర్లపై కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. హిమబిందు. థ్యాంక్ యూ వెంకటేష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.